నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. స్కూల్ బస్సుల్లో ఎంబీఐ తనిఖీలు, ప్రెస్ క్లబ్లో ఉద్యమకారుల ప్రెస్ మీట్, అబ్బురపరిచిన కుక్క కోతి ఆట, మహిళా సురక్ష ధర్నా. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే సంబంధిత స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్య తీసుకుంటామని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి అన్నారు. పాఠశాలల పునః ప్రారంభమైన నేపథ్యంలో గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు ఉదయం నుంచి స్కూల్ బస్సులు, ఇతర విద్యార్థుల రవాణా వాహనాలపై ప్రత్యేక తనిఖీలను ఆయన నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర అవసరమైన పత్రాలను స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి పరిశీలించారు, తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడిన ఎంబీఏ సంతోష్ రెడ్డి స్కూల్ వాహన డ్రైవర్లకు పలు భద్రతా సూచనలు చేశారు. ఈ తనిఖీలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, రవాణా శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఏ క్లాస్ నా నువ్వు? 10th? ఓకే ఓకే. అచ్చా, నువ్వే ఇన్ఛార్జ్ నువ్వే ఉన్నావా? లైసెన్స్ ఉందా? ఎన్నో క్లాసెస్? 8th క్లాస్. రోజు ఎంతమంది వెళ్తూ ఉంటారు? ఈ బస్ మొత్తం వస్తుంది కానీ స్టార్టింగ్ కాబట్టి ఎవరు రావట్లేదు. అదే నిన్ననే స్టార్ట్ అయినాయి కాబట్టి ఎవరు రావట్లేదు. ఏం పేరు అన్నావు? లిల్లీ. ఈరోజు గోదావరికని రామగుండం ప్రాంతములలో స్కూల్ బస్సుల తనిఖీలు చేయడం జరిగింది. నేను మా మిత్రుడు మా ప్రదీప్ కుమార్ ఏఎంవే గారితో, మా సిబ్బందితో ఈరోజు తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 10 స్కూల్ బస్సులను తనిఖీలు చేయడం జరిగింది. సరైన పత్రాలతో అన్ని విధాలుగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ బండ్లు నడపాలని చెప్పడం జరిగింది. స్కూల్ పిల్లల్ని కూడా జాగ్రత్తగా దింపి రోడ్ క్రాసింగ్ చేసే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలి. ఒకవేళ అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటామని మీకు జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరికని. గోదావరికనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరికని.
ఖమ్మంలో 12 సంవత్సరాల బాలికను అత్యాచారం చేసి భవనం నుంచి తోసివేసిన నిందితుడు మహమ్మద్ గోసును వెంటనే ఉరి తీయాలంటూ మహిళా సురక్షా వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వేదిక శ్రేణులు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో వేదిక బాధ్యులు మాట్లాడుతూ యావత్ దేశాన్ని కబరించే విధంగా మూర్ఖపు చర్య జరిగిందన్నారు. మహమ్మద్ గౌస్ అనే వ్యక్తిని బహిరంగంగా ఉరి తీయాలని లేదా ఈ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసి మరోవారు ఇటువంటి ఘటన జరగకుండా పునరావృతం కాకుండా ఇలాంటి మూర్ఖులను బుద్ధి చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కార్పొరేషన్ అధికారి సతీష్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మహిళా సురక్ష వేదిక బాధ్యులు లలిత, కోట తిరుమల, పైతారి శరణ్య, భవానీ, ఇందిర, వీణ, వందన, హరిణి, శ్రీజ, మునిగాల సంపత్, అడిగొప్పుల రాజు, పైతరి రాజు, సంపత్ యాదవ్, మేడగోని రవీందర్, ఆరెల్లి జలందర్, పొన్నం శశికుమార్, రాజకుమార్, పల్లికొండ ప్రశాంత్, సంజీవ్, గొట్టిక శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నేడు మహిళలు భారతదేశంలో తిరగాలన్నా కూడా భయం ఉంది. మా అమ్మాయిలను, బాలికలను అసలు తిరగాలన్నా, మధ్యాహ్నం పూట తిరగాలన్నానే భయపడే రోజులు వచ్చినాయి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మహిళలకు రక్షణ కల్పించే అసలు స్థితి ఉందా లేదా, వాళ్ళకంత స్టమినా ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదన్న. 12 ఏళ్ల పసికందుపై ఒక మహమ్మదీయుడు, ఒక ముస్లిం వ్యక్తి లైంగిక దాడి చేసి అమ్మాయిని పైనుండి తోసేసి నాకేం తెలియదన్నట్టుగా నటించి ఆ పాపని చంపేయాలన్న ఉద్దేశంతో కూడా చేసిండు. కాబట్టి అమ్మాయికి 4 నూకలు ఉండి ఆమె కోలుకొని స్పృహ తీసుకొని వచ్చి వాళ్ళ మేనమామకు అన్ని విషయాలు చెప్పింది, నన్ను ఎట్లా చేసిండ్రు, ఏం చేసిండ్రు అని. ఈ రోజున చూసారా, హిందూ మహిళలకు, ముఖ్యంగా బాలికలకు అందరిపైన ఉద్యోగం చేసే ప్రతి చోట ఎక్కడైనా లైంగిక దాడులు అసలు ఆపట్లేదన్న. ఇది ఈ ప్రభుత్వ వైఫల్యంగానే మేము భావిస్తున్నాము. ఎందుకంటే 12 ఏళ్ల చిన్నారిని కూడా కాపాడుకునే స్థితి లేకుండా అయిపోయింది. తల్లులుగా మా మనసు ఎంత ఘోషిస్తుందో ప్రతి తల్లికి తెలుసన్న. ఖమ్మంలో జరిగిన ఒక్క విషయమే కాదు, అంటే విషయం జరగగానే 4 స్టేటస్లు పెట్టుకొని వైరల్ చేసుకొని ఉండడం కాదు. దీన్ని మనసావాచ ప్రతి ఒక్కరు, హిందూ కుటుంబాలు, హిందూ తల్లులు, తండ్రులు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నా. మనపై, మన అమ్మాయిలపై జరుగుతున్న దాడులను మీరు ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈ అమ్మాయి విషయాల్లో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండి, ఎదుటి ముస్లిం వ్యక్తులు కానీ అది పర వ్యక్తులు ఎవరైనా పరమతస్తులతోని ఎంత జాగ్రత్తగా ఉండాలో వీటిని కూడా మనం ఈ రోజున చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా హిందూ బాలికలు, హిందూ అమ్మాయిలు మాత్రమే అఘాయిత్యాలకు పాలవుతున్నారు తప్ప ఏ ముస్లిము, ఏ క్రిస్టియన్ అమ్మాయి పైన లైంగిక దాడో, ఏ ముస్లిం బాలిక పైన లైంగిక దాడో అన్న న్యూస్ మాత్రం ఇదివరకు, ఇప్పటి వరకు చరిత్రలో కూడా బయటకు రాలేదన్న. కాకపోతే హిందూ మహిళలనే ఇంత కేవలంగా వాళ్ళు మరి ఏ రకంగా కనిపిస్తున్నారో అర్థమైతలేదు. కొంచెం ఈ చర్యను మీరు దృష్టిలో పెట్టుకొని హిందూ మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించే విధంగా బాధ్యతగా వ్యవహరించి ప్రతి చట్టాలలో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. అలాగే పోక్సో చట్టం వచ్చింది, కాదనట్లేదు. ఇంకా బలమైన శిక్షలు వాళ్ళకు పడినప్పుడే ఇంకొకరు అట్లాంటి పని చేయకుండా జాగ్రత్తగా ఉంటారన్న. ఆ భయం ఉండేటట్టు ప్రభుత్వ చట్టాలు రూపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా ఆ అమ్మాయికి, ఆ బాలికకు న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ముఖ్యంగా ప్రభుత్వం ఆలోచించి ఆ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తిని వెంటనే ఉరి తీయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సేవా సంకల్పం అపూర్వమని సంజీవరెడ్డి ఈ సేవా సంకల్పానికి ముందు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఎల్ఐసి ఏజెంట్ చిర్రి సంజీవరెడ్డి పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యం చేపట్టారు. స్థానిక సంతోష్ నగర్లోని అంగన్వాడీ బడి పిల్లలకు పలకలు, బలపాలు, పెన్సిళ్లు సిడిపిఓ అలేఖ్య పటేల్ చేతుల మీదుగా అందించారు. పిల్లల మధ్య కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు నాగేశ్వరరావు, సిరిన్, రేణుక తదితరులు ఉన్నారు. ఈ నెల 18న హైదరాబాద్ ఇందిరా పార్కులో తలపెట్టిన మహాధర్నాకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఉద్యమకారుల వేదిక బాధ్యులు తోడేటి శంకర్ గౌడ్, నూతి తిరుపతి కోరారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో పలువురు ఉద్యమకారులతో కలిసి వారు మాట్లాడారు.
గతములో తెలంగాణ కొరకు కొట్లాడిన తెలంగాణ ఉద్యమకారులు ఇలా ఉద్యమకారుల పేరు వస్తుంది అని కొట్లాడలే. తెలంగాణ మాకు వస్తే చాలు, తెలంగాణ వస్తే మన తెలంగాణ బాగుపడుతుంది, మన బతుకులు బాగుంటాయి, అన్ని కులాలు మతాలు అందరము సస్యశ్యామలంగా బతుకుతామనే ఒక ఆలోచన కొద్దీ చాలామంది ఇలా తెలంగాణ 3.5 కోట్ల ప్రజలు రోడెక్కితేనే ఇలా తెలంగాణ వచ్చింది, వాస్తవం అది. కాబట్టి ఇలా ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులను తర్వాత తెలంగాణ ఉద్యమకారులు అనేది ఇలా ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఉద్యమకారులకు మేము గుర్తింపు కార్డు ఇస్తాము, 250 గదాల జాగిస్తాము, మరి మేము రైల్వే పాసు, బస్ పాసు, తర్వాత ఒక కుటుంబంలో 20 లక్షల హెల్త్ కార్డు, 10 లక్షల ఇన్సూరెన్సు, ఒక కుటుంబంలో ఉద్యోగం ఇస్తామని ఆ రోజు ఎన్నికలలో ఈ మేనిఫెస్టో బుక్లో పెట్టడం జరిగింది. 420 హామీలు ఉన్నాయి, 6 గ్యారంటీలు ఉన్నాయి. అందులో 4వది మాది తెలంగాణ ఉద్యమకారుల వాళ్ళది ఉంది. కాబట్టి ఆ రోజు మనము 14 సంవత్సరాలు తెలంగాణ కొరకు కొట్లాడితేనే డిసెంబర్ 9 తారీఖు నాడు గౌరవనీయులు కేసీఆర్ గారు అమర నిరాదక్షతోని మరి సోనియా గాంధీ ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత తెల్లారే ఆంధ్ర వాళ్ళందరూ పూర్తి స్థాయిలో తెలంగాణ ఇచ్చుడు కరెక్ట్ కాదు, మేము ఉండము, నీ ప్రభుత్వాన్ని పడగొడతాము, మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండమని రాజీనామా చేస్తే మరి ప్రతి కులము మతము ప్రెస్ వాళ్ళు వకీళ్ళు ప్రతి ఒక్క రైతు బిడ్డ ప్రతి ఒక్కరు కూడా మరి ఉద్యమంలో పూర్తి స్థాయిలో రోడ్డుకి లొల్లు పెడితే ఇలా తెలంగాణ వచ్చింది, వాస్తవం. ఒకనాడు ఈ రామగుండం ప్రాంతంలో ఉద్యమకారులు అంటేనే ఒక ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమం. ఇక్కడ సబ్బండ వర్ణాలు అందరు కూడా పాల్గొని ఆ రోజు తెలంగాణ రావడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఉద్యమకారులను తయారు చేసినాం. చాలా వరకు ఏ ప్రాంతంలో లేనటువంటి ఉద్యమకారులు ఈ రామగుండం ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. మరి మేము ఏమంటామంటే అందరికీ కూడా రేపు 18వ తారీఖు ఇందిరా పార్క్ హైదరాబాద్లో జరిగే మహాధరణ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల వేదిక చేపట్టేటువంటి మహాధరణ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉద్యమకారులు కూడా అందరూ కదిలి రావాలని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఒక కమిటీ వేసి తాత్కారం చేసే పరిస్థితిలో ఉంది. ఉద్యమకారులు అందరూ కూడా కడుపు కట్టుకొని ఉన్నారు. ఇవాళ ఉద్యమకారులు అందరూ నష్టపోయి ఉన్నారు, కష్టపడి ఉన్నారు. వారికి ఇస్తానన్న దానికోసమే ఉద్యమకారులు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం, అందరం కూడా కొట్లాడుతున్నాం కూడా. అనేక సంఘాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల వేదిక మాది రిజిస్టర్డ్ పార్టీ. మా దగ్గర నిజమైన ఉద్యమకారులు అందరూ కూడా మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ ప్రాంతం నుంచి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. వారందరూ కూడా స్వచ్ఛందంగా రేపు హైదరాబాద్ 18వ తారీఖు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపుకోవడం జరుగుతుంది. కరీంనగర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో ఎన్టీపీసీ రామగుండంకు చెందిన టీం రన్నర్స్గా విజయం సాధించిందని కోచ్ సుదేశ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో 10 టీములు పాల్గొనగా 22 యార్డ్స్ క్రికెట్ టీం భారీ స్కోర్ను సాధించి రన్నర్స్గా గెలుపొందిందని చెప్పారు. జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో బెస్ట్ ఆల్రౌండర్గా ఎన్టీపీసీకి చెందిన రోహిత్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కేడీసీఏ ప్రధాన కార్యదర్శి మనోహర్ రావు, వి మురళీధర్రావుతో పాటుగా గోదావరికన్ సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు డి కిరణ్ కుమార్ యాదవ్ ఈ క్రికెట్ టీమును అభినందించారు. వాటి మధ్య శత్రుత్వాలు పోతూ ఉన్నాయి, మనుషుల మధ్య పెరుగుతూ ఉన్నాయి, జాతి వైరం మరిచాయి, స్నేహం చేశాయి,
ఓ కుక్క కోతి. గోదావరిఖని పారిశ్రామిక నగరంలో ఓ అరుదైన దృశ్యం అందరినీ అబ్బురపరిచింది. స్థానిక శ్రీ కోదండరామాలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలోని రావు చెట్టు కింద అవి రెండు ఆడుకుంటూ ఉన్నాయి. ఈ ఆట చూపర్లను ఆకట్టుకుంది. అయితే కుక్క కోతి స్నేహపూర్వక ఆటను కొందరు భక్తులు తమ సెల్ ఫోన్లో కెమెరాలో బంధించారు, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.